నేనేమనుకుంటున్నా అంటే సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరంలోకి వచ్చాం. ఇక్కడ మాకు జనసేన మా యొక్క స్లోగన్ ఏంటంటే, పార్టీ పెట్టినప్పుడు మా నాయకుడు ఇచ్చింది రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దామని. ఒక మార్పు తీసుకొద్దామని అంటే ఏంటంటే, ఉన్నటువంటి రాజకీయాలు కొంత అస్తవ్యస్తంగా ఉన్నాయనే కదా అర్థం. మార్పు తీసుకొద్దామనే ఒక పదంతో మేము మొదలయ్యాం. ఆ మార్పు పదం అనేది ఎట్లా మంచిగా రాజకీయాల్లో ఈ తన్నుకోవటము, తిట్టుకోవటము ఇవన్నీ పోయి మంచిగా ఎట్లా వద్దామనే ఆలోచనలు మేము ఉన్నాం. ఇలాంటి ఆలోచనలు మేము ఉన్నప్పుడు బాధేస్తుంది చూస్తుంటే. వాస్తవంగా ఈ రఫాలు నరుకుతాలు 2.0లు కాదండి. ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతారు, స్ట్రైట్ గా నాకు సమాధానం చెప్పండి. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ మీదే దాడులు జరిగినాయట, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మీదే దాడులు జరుగుతున్నాయట. నిజమా ఇది? అధికారంలో ఉన్న వాళ్ళని కొట్టడానికి ఎవరైనా సరే ధైర్యం చేస్తారండి? ఒకటి వర్మ గారు, ఇక్కడ ఏంటంటే కొన్ని మనం నిజాలు మాట్లాడుకుందాం. కొంత అది ఉంటది. ఇప్పుడు కూడా ఏంటంటే కొన్ని అక్కడ లోకల్ గా ఉండేటువంటి పరిస్థితులను కూడా మనం ఒకసారి వేరే తీసుకోవాలి. ఆ లోకల్ గా ఉండే పరిస్థితులను బట్టి కూడా కొన్ని వస్తుంటాయి. సో అసలు నేనేమంటానంటే, ఆ ధైర్యం అనేది తీసి పక్కన పెడదాం. అసలు ఇప్పుడు రాజకీయం అంటే తిట్టుకోవటం కొట్టుకోవటం కాదు కదా. రాజకీయాల్లోకి వచ్చేది రాజకీయ నాయకులు కానీ దేనికి వస్తారు? ఏదో ప్రజా సేవ చేద్దామని కదా వచ్చేది, తిట్టుకోవడానికి కొట్టుకోవటానికినా? దానికోసం అయితే రాజకీయం ఎందుకు రౌడీ ఎంచుకోవాలి? కొట్టుకోవడం ఏంటంటే అండతో రౌడీ ఏం చేద్దామంటే కరెక్ట్ కాదు కదా. రాజకీయ అండతో రౌడీ ఏం చేయకూడదు. ఎక్కడైతే సరే మీరు అన్నారు గుడివాడ పూర్తిగా నాకు విషయం తెలియదు కానీ, ఒకవేళ వాళ్ళు అక్కడ ఏమన్నా గొడవ జరిగి మీరు అన్నట్టుగానే ఆ మాటలా గనక వాళ్ళు గనక పద ప్రయోగం చేస్తుంటే కనుక, పద ప్రయోగం ఏంటండి? కత్తులతో రాడ్లతో దాడి చేశారటండి. విజువల్స్ కూడా వేస్తున్నారు, మా వాళ్ళు విజువల్స్ కూడా వేస్తున్నారు. ఒక కొట్టుకున్నారంటే అక్కడ పార్టీ పరంగా కొట్టుకున్నారు. అది రాజకీయంగా మలుస్తున్నారా, వాస్తవంగా జరిగిందా అన్నది? అదే ఇంకా నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇంకా అది నేను కూడా తెప్పించుకోలేదు కాబట్టి చెప్తున్నా. ఇన్ కేస్ అదే గనక నిజమైతే గనక సిగ్గుపడాలి. ఇంకా కూడా ఇవాళ వచ్చి మాట్లాడేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సిగ్గుపడదాం. రాజకీయాలు నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయాల్లోకి వచ్చింది మనం దేనికోసం వచ్చాం? అంటే ఈ రాజకీయ అండ తీసుకుని ఈ కావాల్సిన వాళ్ళు ఇప్పుడు గతంలో అది చేశారే కదా. వైఎస్ఆర్ పార్టీ మీద అభియోగాలు కూడా అయ్యాయి కదా. గతంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ రకంగా చేశారనే కదా వాళ్ళని అంత డిజాస్టర్ వాళ్ళు వాడిపోయిన కారణం. కానీ ఇవాళ అయినా సరే ఇప్పుడు వాళ్ళు గతంలోనూ మమ్మల్ని కొట్టారు, ఇప్పుడు మమ్మల్ని కొట్టారా, మీరు ఎంత బలహీనంగా ఉన్నారనే వాళ్ళు తీసి పక్కన పెడితే, అసలు ఆ సంస్కృతి పోవాలని కదా మేము కోరుకుంటుంది. ఆ సంస్కృతి వద్దని కదా మేము కోరుకుంటుంది. వీళ్ళు మాట్లాడితే ఆ రెడ్ బుక్ ఈ రెడ్ బుక్ అంటారు కానీ ఎక్కడుంది రెడ్ బుక్? ఎక్కడుంది? వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కడ లేదు. ఇప్పుడే దీపక్ రెడ్డి గారు ఉన్నారని చెప్తుంటే మీ పక్కనే ఉంది. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం వినండి నా మాట వినండి. మళ్ళీ మీరు చేంజ్ అవుతారు. మీ పక్కనే ఉన్నది రెడ్ బుక్. ఆయన ఇప్పుడే కదా చెప్పింది. వినండి వరం గారు, నేను అంటుంది ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారం దుర్వినియోగం చేసి మేము వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పెట్టింది చెప్పనండి. నిజంగా చెప్పనండి. ఎక్కడన్నా రాజకీయ పరంగా ఎక్కడ లేదే. అది చేయడానికి కాదుగా మేము వచ్చింది. మళ్ళీ చెప్తున్నాం మేము. దానికి మా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. మేము అసలు రాజకీయాల స్టార్ట్ లోకి వచ్చిందే ఒక రాజకీయాల్లో మార్పు తీసుకొద్దామని. ఆ మార్పు అన్ని రకాలుగా అవినీతి ఉండకూడదు, దౌర్జన్యాలు ఉండకూడదు, ఈ దోపిడీలు ఉండకూడదు, ప్రజలకి మంచి చేయాలని ఆలోచన కదా. ఇంకా కూడా ఇక్కడ మనము ఇదే సంస్కృతిలో ఉంటే కనుక, ఇదే సంస్కృతిలో ఉండి ఇదే సంస్కృతిలో వెళ్తే, ఇదే రౌడిజంతో వెళ్తే, ఇదే హీరోయిజం అనుకుంటే ప్రజలు ఆలోచిస్తారు ఖచ్చితంగా. ఓకే, ప్రజలే ఆలోచించుకుంటారు. వంశీ గారు రాజుకి ఏమైనా దొరికిందా? ఇది కూడా తెలియదు. సారీ గొంతేదో కొంచెం. ఓకే అండి, వంశీ గారు రాజుకి ఏమైనా దొరికిందా? అసలు అట్లాగా సార్. ఇప్పుడు ఇవాళ వంశీ గారు అనే వ్యక్తి ఎందుకు పారిపోవాలి? ఆయన 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి, ప్రజా సేవలో ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయ నాయకులు పారిపోతారా? పారిపోయారు అంటే ఏంటి అర్థం? దాన్ని ఒక రాజకీయ నాయకుడు పారిపోయాడంటే ఏదో ఒక కేసు పెడితే పారిపోయాడంటే అది ఖచ్చితంగా నేనే చెప్తాను, ఖచ్చితంగా 100% తప్పు చేస్తే పారిపోతారు. రాజకీయాల్లో ఉంటాయండి. ఇప్పుడు నేనున్నానండి, నా మీద 17 కేసులు ఉన్నాయి. పొలిటికల్ కేసులే కదా. అదే నా వ్యక్తిగతం కదా, ఇంకో వ్యక్తిగతం కాదుగా. పొలిటికల్ కేసులు ఉన్నప్పుడు పొలిటికల్ కేసులు ఎందుకు పారిపోవాలి అంటే మీ మీద వేరే కేసులు వస్తున్నాయి. మీరు చేసినటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలకు సంబంధించి, అవినీతికి సంబంధించి వచ్చినప్పుడే మీరు పారిపోతారు. ఇవాళ అవినీతి చేయకూడదు కదా మేము మాట్లాడుతుంది. అంటే రాజకీయాల్లో మార్పు
మార్పు రావాలని చెప్పి జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం వరం గారు. ఖచ్చితంగా ఆ మార్పు లేకుండా ఇదే సంస్కృతి వెళ్దాం, మీరు ఆ బుక్ పెట్టారు మేము ఈ బుక్ పెడతాము, మేము వచ్చిన తర్వాత మీ అంతా తెలుస్తాము, 2.0 ఉంటాయి, రఫాలు ఉంటాయి, 88 సీట్లు అవన్నీ తీసుకొచ్చి కొడతాము అనే భావజాలంతో కనుక వాళ్ళు కనుక అసలు ఐఎమ్ వెరీ సారీ టు సే